బీట్రూట్ రవ ఇడ్లీ. సాధారణంగా రవ ఇడ్లీ మనందరికీ తెలుసు. రవ కాస్త వరిపిండి, కాస్త పెరుగు ఇవన్నీ వేసి కలిపి చేస్తూ ఉంటాం. బీట్రూట్తో ఎలా తయారు చేస్తున్నాము తెలుసుకుందాం. మరి బీట్రూట్ రవ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీట్రూట్ రవ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రవ 1 కప్పు, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, బీట్రూట్ గుజ్జు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా. బీట్రూట్ రవ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా బీట్రూట్ ని పేస్ట్ లాగా తయారు చేసుకున్నామండి. ఆ తర్వాత రవ తీసుకున్నాము, పెరుగు, ఇంకవన్నీ కూడా మామూలుగా సాధారణంగా మనం చేసేటువంటి ఇడ్లీలో యూజ్ చేసేవి. అయితే ఇక్కడ మనకు బీట్రూట్ ని ఎందుకు వాడుతున్నాము, బీట్రూట్ ప్రయోజనాలు ఏంటి? అందరికీ తెలుసు బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పి. అయితే బీట్రూట్ చాలా ఈజీగా డైజెస్ట్ చేసుకునేటువంటి ఒక పదార్థం కాబట్టి మనం పసిపిల్లల నుంచి కూడా మనకు పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. 6 నెలల పిల్లల నుంచి కూడా మనకు బీట్రూట్ అనేది హ్యాపీగా పెట్టచ్చు. వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, ఐరన్ ఇంప్రూవ్ అవుతుంది, తర్వాత మంచి ఎనర్జీ వస్తుంది. అలాగే పెద్దవాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు వర్కౌట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, జిమ్ చేసినా లేకపోతే అథ్లెట్స్ ఉంటారు కదా, సో ఎవరైనా సరే వాళ్ళు బీట్రూట్ జ్యూస్ తాగమంటారు వాళ్ళు వర్కౌట్ చేసుకునే ముందు. ఎందుకంటే మంచి ఎనర్జీని ఇస్తుంది అనమాట. ఇక్కడ నీరస పడిపోకుండా వర్కౌట్కి సహకరించేటట్టుగా చేస్తుంది అలా అనమాట. అంతేకాకుండా మనకు డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా బీట్రూట్ చాలా మంచిది. సాధారణంగా మనకి బీట్రూట్ తీయగుంటుంది కాబట్టి డయాబెటీస్ వాళ్ళకి మంచిది కాదేమో అనుకుంటారులే. డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా చాలా మంచిది. ముఖ్యంగా అనీమియా, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్లకు, ఐరన్ తక్కువ ఉన్న వాళ్లకు, జింక్ తక్కువ ఉన్న వాళ్లకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్స్, మినరల్స్ కూడా చాలా అధికంగా ఉంటాయి తెలుసా. అలా ఏంటి అంటే ఈరోజు బీట్రూట్ రవ ఇడ్లీ తయారు చేసుకుందాం. అంటే ఈసారి మీకు పొద్దున్నే మామూలుగా అల్పాహారంగా ఇడ్లీ తయారు చేసుకునేటప్పుడు ఎలా చేయాలబ్బా, ఏంటి ఈరోజు ఏం టిఫిన్స్ లేదే అనుకున్నప్పుడు, ఇడ్లీ కావాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. సింపుల్ అండి. మామూలుగా బీట్రూట్ని మిక్సీ పట్టేసుకోవడమే, పేస్ట్ రెడీ అయిపోతుంది అంతే. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. మిక్సింగ్ బౌల్ తీసుకుని అర్ధ కప్పు రవ వేసుకున్నాను. అంటే 4 ఇడ్లీలకి తగ్గట్టుగా తీసుకుంటున్నాను నేను. ఆ తర్వాత ఇందులో బీట్రూట్ పేస్ట్ కూడా వేసుకుందాం. ఆల్మోస్ట్ కప్ అంతా వేసేసుకుందామండి. ఎందుకంటే ఇదే మన మెయిన్ పదార్థం కాబట్టి మనం దాన్ని ఎక్కువగా వేసుకుంటున్నాం. ఆ తర్వాత ఇందులో పెరుగు కూడా వేసుకుందాం. ఏదైనా మనం అప్పటికప్పుడు చేసుకునే ప్రతి దాంట్లో కూడా మనం పెరుగు వేస్తాం. పెరుగు వేస్తేనే మనకు ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది ఇది ఫర్మెంట్ అవ్వదు కాబట్టి మనం పెరుగు వేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇన్స్టెంట్ అండి. అప్పటికప్పుడు మీ పిల్లలకి ఏదైనా పెట్టాలనుకున్నా, పొద్దున్నే స్కూల్కి ఏం బాక్స్ కట్టాలో మీకు తెలియదు, మీరు చేసిన ఏదో వంట పాడైపోయింది, అలాంటప్పుడు మీకు చక్కని రెడీమేడ్గా ఆరోగ్యకరమైన బీట్రూట్ రవ ఇడ్లీ తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే కనుక కొంచెం నేను నీళ్ళు యాడ్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువనే యాడ్ చేస్తున్నాను కొద్దిగా. అంటే ఎందుకంటే ఇప్పుడు నేను పోపు వేస్తానండి. ఆ పోపు వేసే లోపు ఈ రవ వాటర్ ఏంటంటే బాగా దగ్గర పడిపోయి రవ మొత్తం ఇట్లా ముద్దలాగా అయిపోతుంది. అందుకు కొంచెం నీళ్ళు వేసాను. మనం చేసుకునే పాటికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. చూసారా బీట్రూట్ రంగు ఎంత డామినేటింగ్ కలరు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ చిన్న పోపు ప్యాన్ పెట్టుకున్నాను కదా, ఆ స్టవ్ వెలిగించేసుకుందాం. కాస్త నూనె వేసుకుందాం. సో ఎటువంటి మనకు వేరే పిండి, ఇతర పిండ్లు, మైదా పిండి ఇలా ఏమీ లేకుండా చక్కగా ఒక 5 నిమిషాల్లో చేసుకునేటువంటి ఇడ్లీ అన్నమాట ఇది. నూనె కాస్త వేడైందండి. ముందుగా పోపు దినుసులు వేసుకుందాం. కొంచెం ఎక్కువనే వేస్తున్నాను ఎందుకంటే మనకు చక్కగా ఇడ్లీ అది టోటల్గా పిండికంతా పట్టాలి కాబట్టి. కొంచెం మనకు అది చిటపటలాడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. మరి పిల్లలు తింటున్నారు కాబట్టి చూసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోండి. కావాలంటే మీకు పచ్చిమిర్చి పేస్ట్ని కొంచెం పేస్ట్గా చేసుకొని కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఏంటి అంటే వాళ్ళకి ముక్కలుగా అడ్డం రావు కాబట్టి టెన్షన్ ఉండదు, మనకు టెన్షన్ ఉండదు. అలా కూడా చేసుకోవచ్చు. పచ్చిమిర్చి పేస్ట్ రూపంలో అయినా వేసుకోవచ్చు, ముక్కల రూపంలో అయినా వేసుకోవచ్చు. ఎలా అయినా కూడా కారం అందులోకి వెళ్తుంది. మామూలుగా అయితే ఇలా వేసుకుంటాము. పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ, కొంచెం చిన్న పిల్లలు అంటే 4-3 ఏళ్ల పిల్లలు ఉన్నారు అనుకుంటే గనక మీరు పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ పోపులో కాస్త పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న కరివేపాకు. కరివేపాకు అసలు ఖచ్చితంగా, అంటే రవ ఇడ్లీ అనగానే కరివేపాకు 100% ఉండాలి. రవ దోశ అయినా రవ ఇడ్లీ అయినా ఏదైనా సరే. ఇదొక్కసారి కొంచెం మనకి ఇట్లా కరకరలాడితే బాగుంటుంది కదా. అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని, చూసారా పిండి కరెక్ట్గా సరిపోయింది. ఇంతకుముందు నేను నీళ్ళు ఎక్కువ వేసాను అనిపించింది కదా, ఇప్పుడు సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు ఈ బీట్రూట్ మిశ్రమంలో ఈ పోపు వేసేసుకుందాం. చక్కగా కలిపేసుకున్నాం. అసలు ఇంత రంగు అయితే ఎంత బాగుందో, అసలు నాకే ఎప్పుడెప్పుడు రుచి చూడాలని వెయిట్ చేస్తున్నాను నేను. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాం. ఆవిరి పాత్రలో నీళ్లు పోసుకుంటే ఈలోపు నీళ్లు కూడా వేడవుతూ ఉంటాయి. ఈలోపు మనం చక్కగా ఇడ్లీ పాత్రకి కాస్త నూనె లేదంటే నెయ్యో, మన ఇష్టం, నెయ్యి రాసుకుంటే బాగుంటుంది. ఇలా చక్కగా ఇడ్లీ పాత్రకి నూనె రాసేసాను. నూనె రాసేసిన తర్వాత మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ బీట్రూట్ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని మనం ఈ ప్లేట్లోకి వేసేసుకుందాం. నేను ఎటువంటి సోడా ఏమీ వేయలేదండి. ఒకవేళ మీకేమైనా ఇడ్లీ పిండిలో సోడా వేసే అలవాటు కొంతమందికి ఉంటుంది, అంటే ఇలా చక్కగా స్పాంజ్గా రావాలని కొంతమంది కోరుకుంటారు. అలా మీకు అలవాటు ఉంటే వేసుకోండి, నేనైతే వెయ్యలేదు. మీరు వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా చక్కగా వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ పాత్రలో పెట్టేసుకుందాం. నీళ్లు కూడా వేడవుతూ ఉన్నాయి. మనం ఇడ్లీ పాత్రలో ఈ ప్లేట్ కూడా పెట్టేసుకున్నాం కాబట్టి ఇక మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి, ఇక మీ అందరికీ తెలిసిందే, ఇంకా ఆవిరి పాత్రలో ఇడ్లీలు మనకి ఎంత టైం పట్టచ్చు, ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు పట్టచ్చు. నీళ్లు మరిగి చక్కగా ఆవిరి మీద ఆ ఇడ్లీలు ఉడకాలి కాబట్టి ఒక 6 నిమిషాలు సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. అంటే ఆవిరి కూడా కాస్త వేడి కూడా తగ్గింది కాబట్టి ఒకసారి చూద్దాం. సో మన ప్లేట్ కూడా రెడీగా ఉంది. ఎటువంటి సోడా అవసరాలు ఇట్లాంటివి ఏమీ లేకుండా చక్కగా ఎంత బాగా వచ్చింది చూసారా, మెత్తగా. ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుందండి. ఎప్పుడైనా ఇడ్లీ వేడివేడిగా తింటేనే బాగుంటుంది, ఇదనే కాదు. ఇది ముఖ్యంగా మనము అప్పటికప్పుడు రెడీమేడ్గా చేసుకునేవి కాబట్టి వేడివేడిగా తింటే బాగుంటుంది. దీని పైన నుంచి మనం ముందుగా స్టార్టింగ్లో పోపు వేసుకున్నాం కదా, ఆ పోపుతో చక్కగా ఇలా తడకాలాగా వేసుకుంటే బాగుంటుంది. ఇది మళ్ళీ ఎవరి ఇష్టం వాళ్ళది. గార్నిషింగ్ లాగండి, అందంగా ఉండడానికి. నలుగురు వచ్చినప్పుడు చక్కగా డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది. పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే క్యారెట్ తురుము అలాంటివి కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా చక్కగా వేడివేడిగా మెత్తటి బీట్రూట్ రవ ఇడ్లీ తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బీట్రూట్ రవ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రవ 1 కప్పు, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, బీట్రూట్ గుజ్జు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా. బీట్రూట్ రవ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో రవ, బీట్రూట్ పేస్ట్, పెరుగు, కాస్త ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో పోపు దినుసులు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన కరివేపాకు వేసి వేయించి బీట్రూట్ బౌల్లోకి వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మరో స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి కాస్త నూనె రాసి సిద్ధం చేసుకొని పెట్టుకున్న పిండిని ఇడ్లీలాగా వేసుకొని ఆవిరి పాత్రలో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైన నుంచి పోపు వేసి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ రవ ఇడ్లీ రెడీ.